నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందామండి. సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని తోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా మాత్రం మన హృదయాలనే లక్ష్య పెడతారండి. మనం అందంగా ఉన్నామా, వికారంగా ఉన్నామా అనేది ఆయనకి అనవసరం. మన హృదయం అందంగా ఉందా, లేదా మురికిగా ఉందా, లేదా కంపు కొడుతుందా, ఇది మాత్రమే ఆయనకి అవసరం. మన హృదయాన్ని మనం ప్రతిదినము పరిశీలించుకోవాలి. దానిలో ఉన్న మురికి, మన తలంపుల్లోని మురికే కదండి హృదయంలోని మురికి అంటే. ఆ మురికిని అంతటినీ కడుక్కుని శుభ్రపరచుకోవాలి. చెత్త ఆలోచనలు దాన్ని అంతటినీ ఊడ్చుకుని ఎత్తి పారబోసుకోవాలి. ఆ విధంగా ప్రతిదినము కూడా మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడే ఆయన మన హృదయాన్ని అంతరంగాలను చూడగలిగేవాడిగా ఉంటారు. మేము క్రైస్తవులము అనేది ఒక బ్రాండ్గా చెప్పుకుని తిరుగుతూ ఉండేవారు. నేటి దినాల్లో అనేకులు కనపడుతూ ఉన్నారు. కానీ వారిని చూస్తే మాత్రం తాగుబోతులుగా, అబద్ధికులుగా, లంచగొండులుగా, అవినీతి అక్రమాలతో జీవిస్తూ ఉంటారు. కానీ వారందరూ చెప్పే పదం మేము క్రైస్తవులమని. ఆదివారం వస్తే చర్చికి తప్పనిసరిగా వెడతాము అని చెప్తూ ఉంటారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో నిత్యము గొడవలు, కొట్లాట్లు, బూతులు మాట్లాడడం, పోకిరి చేష్టలతో బిజీగా గడిపేస్తుంటారు. క్రిస్మస్, ఈస్టర్ వస్తే కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు చేసుకుని ధూమ్ధామ్గా పండుగలు చేసుకుంటారు. కానీ క్రీస్తుకు మాత్రం వారి హృదయంలో చోటు ఇవ్వరు. నేటి దినాల్లో అనేకులు ఈ విధంగా ఉంటున్నారు. మరి నీవు ఏ రీతిగా ఉన్నావు? నీలో క్రీస్తు ఉన్నాడా? నీ హృదయంలో ఆయనకు చోటుందా? నిన్ను చూసిన వారికి నీలో క్రీస్తు కనిపిస్తున్నారా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. కనీసం ఇప్పుడైనా క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాము. ఆయనకు సంపూర్ణంగా సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకుందాము. క్రీస్తును కలిగి క్రీస్తు కోసం బ్రతుకుతూ మన జీవితం ద్వారా ఆయన్ని లోకానికి కనపరుద్దాము. ఆ విధమైన జీవన విధానాన్ని కలిగి జీవించాలి అని అంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు దేవుని హృదయానుసారమైన మనుష్యుడు. ప్రభువే చెప్తున్నారు, నా హృదయానుసారమైన మనుష్యుడు దావీదు అని. దేవుని ఎదుట దావీదు తన మనస్సును కాపాడుకున్నాడు. అంతేకాదు దేవునికి భయపడేవాడిగా జీవించాడు. దేవుని యొద్ద విచారణ చేయకుండా ఏ నిర్ణయము తీసుకోలేదు, ఏ ఒక్క అడుగు ముందుకు వేయలేదు. తాను తన జీవితంలో చేసిన ఒకే ఒక్క పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. మరలా జీవితంలో ఎన్నడూ ఆ విధమైన పాపం జోలికి పోలేదు. అదేవిధంగా దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. తాను ఒక యుద్ధానికి వెళ్ళాలి అని అంటే ఈ యుద్ధానికి నేను వెళ్ళనా వద్దు అంటూ దేవుని దగ్గర ప్రార్థన ద్వారా విచారణ చేసి దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడిగా ఉన్నాడు. అంతేకాదు సౌలు తనని ఎంతగా తరుముతున్నా, సౌలు తనకి 2 మార్లు చిక్కినా కూడా సౌలును ఏమీ చేయక వదిలిపెట్టాడు. ఎందుకంటే తాను దేవుని చేత అభిషేకింపబడిన వాడు అని దావీదు గుర్తించడాన్ని బట్టి తన జోలికి వెడితే తనకు పాపమని, తాను ఆ విధంగా చేయకూడదు సౌలు పట్ల అని ఒక ఆలోచన కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి సౌలు జోలికి వెళ్లకుండా విడిచిపెట్టేశాడు. ఇదంతా కూడా దేవుని యందు అతడి కల భయభక్తులే. ఈ విధమైన జీవన విధానము కలిగి జీవించిన వాడు దావీదు. కాబట్టి ఆ విధమైన జీవన విధానం కలిగి మనమును జీవించడి వారముగా ఉన్నట్లయితే దేవునికి హృదయానుసారమైన మనుషులముగా ఉండగలుగుతాము. కాబట్టి నీవు నేను కూడా ఆ విధమైన జీవన విధానం కలిగి జీవించాలని నిర్ణయం తీసుకుందాము. దేవుని నామంలో ఈ నూతన సంవత్సరంలో ఒక నిబంధనతో కొనసాగుతాము. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.